నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో గెస్ట్ గా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం మేడం. ఆంధ్రప్రదేశ్ లో మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం క్లారిటీగా చెప్పారు. ఏదంటే మూడో బిడ్డ కన్నా పుడితే 30,000 రూపాయలు డబ్బులు ఇస్తాము, నాలుగో బిడ్డ కన్నా పుడితే 40,000 డబ్బులు ఇస్తాము, దాంతోపాటు ప్రతి నెల ఇది అంటే 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, అట్లా అంటే మూడో బిడ్డకి పలానాది, నాలుగో బిడ్డకి పలానా అని చెప్పి ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, లేదా న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ అంటూ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు అంటుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బిడ్డ, నారా లోకేష్ గారికి కూడా ఒకే బిడ్డ, మీ ఇంట్లో ఏమో ఒక బిడ్డే ఉండాలా, ఆ బిడ్డే తేజోదీపంగా వెలుగొందాలా, మిగిలిన ఇళ్లలో నలుగురు బిడ్డలు కానీ ముగ్గురిని కానీ వాళ్ళ సంతానం ఏంది, వాళ్ళ బట్టలు ఏంది, వాళ్ళ తిండి ఏంది, ఎట్లా చాకాలా, వాళ్ళ చదువులేంది అన్నట్టు వాళ్ళు క్వశ్చన్ అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు మేడం? ఇక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది, తిరిగి నువ్వెందుకు ఒకరిని కన్నావు, నీ కొడుకు ఎందుకు ఒకరిని కన్నారు అనేది కాదు. ఈ రోజున రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, జనాభా సంఖ్య ముఖ్యంగా వృద్ధులు ఎంత శాతం ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యంగ్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టీనేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది, ఈ లెక్కల ప్రకారం వస్తే మనకి ఫ్యూచర్ ఇంకా మళ్ళీ జనరేషన్లు వచ్చే కొద్దీ మరి ఈ పిల్లల శాతం తగ్గిపోతుంది. యూత్ ఉండదు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండరు, వృద్ధులు మాత్రమే మిగిలిపోతారు. అప్పుడేంటి పరిస్థితి? అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? రాష్ట్రం ఆనందంగా ఉండాలి, అభివృద్ధి పదం వైపు పరిగెత్తాలి, ప్రశాంతంగా మరి అన్ని దేశాల కంటే కూడా మన దేశంలో మన రాష్ట్రం ముందడుగు ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఏ లక్ష్యంతో వెళ్ళాలి? పిల్లలు ఉంటేనే కదా. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటున్నాం. ఈ నేటి బాలలు లేకుండా రేపటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? ఆ తప్ప ఆయన చేశారు కాబట్టే సరిదిద్దుకోమని ఇప్పుడు చెప్తున్నారు. ఏదైనా అనుభవంలో మనం అనుభవిస్తేనే కదా మనకు తెలిసేది. అప్పుడున్న పరిస్థితులకి, అప్పుడున్న ఆలోచనలకి ఆ తప్పు మేము చేసాం. మీరు అన్నట్లు 1980s 1975 అరౌండ్ దట్ వన్ ఓర్ నన్, అయితే ఒక్కరా లేకుండా ఉంటే అసలే వద్దా అనే నినాదంతో యావత్ దేశం కూడా ముందుకెళ్తా ఉన్నటువంటి క్రమం అది. ఇప్పుడు అసలు పిల్లలు వద్దని ఫ్యామిలీ ప్లానింగ్లు చేయడంలో కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా పోరాడాయి. అలా ఫ్యామిలీ ప్లానింగ్ కనుక చేయించుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అలా కూడా పెట్టారు. వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయటం ఇట్లన్నీ చేసేవాళ్ళు. ఏంటి మీకు గుర్తుందా, ఒకనొక టైంలో 2 ఎడ్లు బండి కూడా ఇస్తామని చెప్పి ప్రకటించింది. మేము చిన్నపిల్లలప్పుడు అనేవాళ్ళు. అట్లాగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 2 ఎడ్లు బండి, 2 ఎడ్లు ఇస్తామని చెప్పేది కూడా ఒక ప్రకటన వచ్చింది. అంత ఇదిగా అప్పట్లో మరి ఉంది కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరిని, వాళ్ళ అబ్బాయి ఒకరిని, ఇప్పుడు అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళన్నా సేఫ్ జోన్లోకి వద్దాము, మీరు ముందస్తు చర్యలుగా మేము ప్రకటిస్తున్నాము. మనం చూసాం ఆ మధ్య ఒక ఎంపీ గారు కూడా ప్రకటించారు, ఇట్లా ఒక ఆవుని గిఫ్ట్గా ఇస్తాను, 2వ బిడ్డ 3వ బిడ్డ పుడితే, లేకపోతే 50,000 రూపాయలు డబ్బులు ఇస్తాను, అమ్మాయికి అయితే ఇది, అబ్బాయికి అయితే ఇది, 3వసారి ఎవరైనా సరే డెలివరీ అయితే. ఇలాంటివన్నీ అంటే మూర్ఖులకి మీరు ఎన్ని రకాలు చెప్పినా అర్థం కాదు. ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కేవలం ఆ ఒక్క మాట పట్టుకొని, ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాబు గారికి వచ్చే ప్రయోజనం ఏంటి మేడం అసలు దీంట్లో? ఇక్కడ ఒకటేనమ్మా, ఇప్పుడే అనుకున్నాం, నేటి బాలలే రేపటి పౌరులు. ఆయన ఏ విజన్తో ముందుకు వెళుతున్నాడు, రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? యువకులు లేకపోతే ఇంకా రాష్ట్రం ఏముంటుంది నీకు? సో మీరు చెప్పేది 25 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు, 45 ఏళ్ళు ఇది అనుభవించడానికి, ఒకవేళ వీళ్ళన్నిటి 3 4 కనిన తర్వాత ఓట్ బ్యాంక్ గా మారిన తర్వాత చూడడానికి కూడా బహుశా బాబు గారు కూడా 70 ఏళ్ళ తర్వాత ఉండరు అనేది వాస్తవం. అవును. సో ఎందుకంటే కేవలం రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, లేకుంటే ఆ రాష్ట్రం యొక్క మంచి దృష్ట్యా మాత్రం ఆయన తీసుకొచ్చాడు. అంతే కదా. మీకు గుర్తుంటే గనక ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక మాట, 2019 ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం, మీ బిడ్డలు శాశ్వతం, మీ బిడ్డల భవిష్యత్తు శాశ్వతం. బిడ్డలు శాశ్వతం అంటే వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా, శాశ్వతంగానే కదా అది. నీ వంశం వృద్ధి చెందుతూనే ఉంటుంది కదా. వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా, రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా ఉంటే మరి మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండిద్ది అనేది ఆ రోజున ఆయన ఏం చెప్పాడు, మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేసుకోండి, నా కోసం కాదు, నా పార్టీకి కాదు, నేను ఇవాళ ఉంటాను రేపు ఉండను. ఎస్ మేడం. కొంతమంది ఇళ్లలో అయితే మీకు గుర్తుందా అసలు ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినప్పుడు, అమరావతి సాక్షిగా భూమి తల్లి ముద్దాడి ఆ రోజున భూమాతకి ఆ రోజున ఆయన నమస్కారం చేసుకొని, మరి దాన్ని కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వక్ర బుద్ధి ఉన్నాళ్ళు పెంట కుప్పలని చెప్పి మాట్లాడారు.
మట్టి దిబ్బలని మాట్లాడారు. ఆ మట్టి కింద మిమ్మల్ని కప్పెట్టారు ప్రజలు ఇప్పుడు. మరి అదే కదా జరిగింది. కాబట్టి ఇక్కడ ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అంటే ఒకసారి పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఉండి ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి అనే దాన్ని ఆలోచనలో పెట్టుకుంటే ఎవరికైనా, ఇప్పుడు ఆయన ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి, కంప్యూటర్లో కూడు పెడతాయి అన్నాడు. కూడు పెట్టడమే కాదు, కూడ పెడుతున్నాయి, కోట్లాది రూపాయలు కూడా పెడుతున్నాయి. మరి ఆ రోజున ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, తప్పు అయిపోయిందని చంపలేసుకుంటున్నారు. చివరికి బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే, దట్ ఈజ్ సిబిఎన్ అని. ఆయన ఒక విజనరీ లీడర్ అని. ఈ రోజున ఎక్కడైతే తెలంగాణలోని హైదరాబాద్ని సైబరాబాద్ సృష్టికర్తని, మరి హైటెక్ సీఎం అని. ఇక్కడ సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ తాత వ్యవహారం చూసినా, లేదా వాళ్ళ తాత వాళ్ళ నాయన వ్యవహారం చూసినా కూడా ఒక ఆయన ఈ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, దాదాపు 12 మంది సంతానం రేంజ్లో ఆ ఫ్యామిలీ ఎదిగింది. రాజారెడ్డి వ్యవహారానికి చూసినా కూడా అటు వివేకానంద రెడ్డి, అటు రాజశేఖర రెడ్డి, ఐ థింక్ జార్జ్ రెడ్డి వీళ్ళ తండ్రి బిడ్డలో ఎటో తెలియదు కానీ మేనత్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసము అటు చర్చిల్లో కావచ్చు అనేక చోట్ల ఆవిడ ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారు. అంటే 3, 4, 5, 6 మంది బిడ్డలు వాళ్ళకని కూడా ఈరోజు రాష్ట్రానికి వద్దు ఎందుకు బిడ్డలు అంటే మనమే స్వయంగా పార్టీలు అయినా కావచ్చు అంత స్ట్రెంగ్త్ను ఆ కుటుంబం నుంచే మనం చూస్తున్నాం, ఎంత సపోర్ట్ అనేది. ఇప్పుడు ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదని. ఎందుకంటే ఒక కన్ను ఉండి కూడా నీకు కన్ను లెక్క కాదు, 2 కళ్ళు ఉంటేనే మనం పూర్తిగా చూడగలుగుతాం. ఒక బిడ్డ ఉన్నా కూడా అంతే. కాబట్టి అంటే చెప్పేవాళ్ళు సామెతలు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, బిడ్డలు ఉండాలి, వాళ్ళకు తోడు ఉండాలి, మాట చెప్పుకోవటానికైనా, రేపు నీ ఫ్యామిలీని పెంచుకోవాలన్నా, ఒకరికొకరు సపోర్ట్గా నిలబడాలన్నా, కలిసి ఉంటే కలసి సుఖం అన్నట్లుగా ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలన్నా, మెయింటైన్ అవ్వాలన్నా ఏం చేయాలంటే ఆ ఐక్యత అనేది తీసుకురావాలి. అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ బిడ్డల వల్ల వస్తుంది అనే భావంతో అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి ఆ మాటను పట్టుకొని వేళ్లాడి గబ్బిళాల మాదిరి గొడవ చేసే వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాలి. గబ్బిళాలే వీళ్ళు, రాష్ట్రానికి పట్టిన చెదపురుగులు గబ్బిళాలు. ఇట్లాంటి గబ్బిలాల వాసనని ఏంట్రా ఎప్పుడు అలా ఉండిద్ది నీ ఫేస్ అంటే, గబ్బిలాయి మొహం నవ్వినా ఒకటే ఏడ్చినా ఒకటే అని జగన్మోహన్ రెడ్డి గారి మొహం అలానే ఉండిద్దని అందరూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి గబ్బిలాయి మొహాల గురించి ఏం చెప్పుకోవాలి చెప్పండి. ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు భవిత చేతిలో ఉంది. ఆ భవిత ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నపిల్లల నుంచి వస్తుంది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు, ఖచ్చితంగా బిడ్డలు ఉండాలి. ఈ రోజున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మహిళలు, పురుషులు కూడా. ఎక్కడా కూడా ఈ మహిళల్లో గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాం అన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయో. మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ బిడ్డలను కంటానికి కూడా రకరకాలు ఉంటే, మరి అవకాశం ఉన్న వాళ్ళన్నా 3, 4 కనండి అనేది ఆయన పిలుపునిస్తున్నాడు. గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా 5-6 ఏళ్ళ గ్యాప్లు వస్తాయి, బిడ్డలు పుట్టరు, రకరకాల అవస్థలు పడుతూనే ఉన్నారు. చాలా 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 ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని ఎందుకు పెరిగినాయి, ఈ IVF కేంద్రాలని ఎందుకు వస్తున్నాయి, మరి ఆ ఆరోగ్యకరమైన వాతావరణం లేదు, ఆరోగ్యకరమైన మరి ఈ దంపతులు లేరు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి. ఐశ్వర్యం, ఈ రోజున బిడ్డలే సంపద. మరి ఆ బిడ్డల్ని ఈ రోజున వాళ్ళకి తెలియట్ల విలువ. డబ్బుకి విలువ ఉంటుంది కానీ ప్రేమలకు విలువ లేకుండా పోయింది, మనుషులకు విలువ లేకుండా పోయింది. అవి లేకపోవటం వల్ల ఇట్లాంటి మాటలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ విలువల్ని పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక భరోసా నేను ఇస్తానంటున్నారు ఆయన. వాళ్ళ భవిష్యత్తుకు భరోసా నేనున్నాను, ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఉండండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ రాష్ట్రంలో ఏం మిగలటం లేదు, పిల్లలు అనే వాళ్ళు లేరు. కాబట్టి ఇవన్నీ ఒక అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయి. ఈ అడ్డగాడిదలాగా గాడిద మీద చూసారు కదా, ఆ మోటార్ వెహికల్ పెట్టి ఎలా చేస్తున్నారో, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి. నిట్ట నిలువున గొంతులు కోసే వాళ్ళకి ఏం తెలుస్తాయి పుట్టుకు విలువ. కాబట్టి కన్న తల్లిని, సొంత చెల్లెల్ని నువ్వు బయటికి గెంటేసిన వాడివి. నువ్వు నీ పార్టీకి నీ పార్టీలో నీ జర్నలిస్టులు, నీ ఎవరైతే అనలిస్టులు కూడా నేను దుమ్మెత్తిపోస్తున్నారు ఈ రోజున పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి. నువ్వు 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిసే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇట్లాంటి ఈ చచ్చు సలహాలు అంటారు చూడండి, ఇట్లాంటివన్నీ చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండి వెనకాల ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడు, కూటమికి డోకా లేదని చెప్పుకుంటున్నారు ప్రజలు. సో రాజకీయంగా ఉపయోగం లేనాటి అసలు దాన్ని ఆ సబ్జెక్ట్ టచ్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే బెటరు. ఇటువంటి ఇప్పుడు ఏదన్నా మంచి మనసుతో ముందుకు వచ్చి ఒక మాట తీసుకొచ్చిన దాన్ని కూడా ఇప్పుడు మీకు వాళ్ళు ఈ 30,000 40,000 గురించే కాదండి, మహిళా బస్సుల గురించి మాట్లాడుతున్నారు. ఏదో మోసం చేసేసాడు చంద్రబాబు నాయుడు, వంచన చేసేసాడు చంద్రబాబు నాయుడు, మహిళలను ముంచేశాడని. ఎక్కడ ముంచాడు, ఎలా ముంచాడు చెప్పమనండి. కనీసం మహిళల్ని ఏ రోజు కూడా మీరు ఆదరించకపోగా వాళ్ళు దాచుకున్న శ్రీనిధి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు కదా. ఎన్ని కోట్ల రూపాయలు కొట్టేశాడు చెప్పమనండి బ్యాంకుల్లో నుంచి. వాళ్ళు రూపాయి కూడబెట్టుకునే డ్వాక్రా మహిళలై ఎవరు సమాధానం చెప్తారు దీనికి? వాళ్ళు 11 మంది ఉండి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఈ రోజున వాళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు ఇవే అని చెప్పేసి వాళ్ళ జర్నలిస్టులే వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు.
ఈ రోజున వాళ్ళ కాలం కలిసి రాక తాడే పామై కరుస్తున్నట్టుగా వాళ్ళ మాటలు వాళ్ళకే ఎదురు తిరుగుతున్నాయి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.